మరి షాబాన్ నెల 15వ తారీఖు రాంగానే చాలామంది ముస్లింలు షబే బరాత్ అన్న ఒక పండగ చేస్తున్నారు. ఇది మా పండగ, మేమిప్పుడు చేయాలి అన్నట్టుగా చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే మేము నరకానికెళ్తామేమో అన్న భయంతో కూడాను ఇది పండగలాగా చేయటం జరుగుతుంది. మరి ఇది ఇస్లాం ధర్మమేనా? రాత్రిళ్ళు ముస్లింలు కబ్రస్థానికి వెళ్తున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు ఆధారాలు కూడా ఖురాన్‌లో ఉన్నాయి, హదీసులో ఉన్నాయని నమ్ముతున్నారు. ఎక్కడ మీరెక్కడ చదివారు ఆ హదీసులు? మాకేదైనా చూపిస్తారా అంటే కొంతమంది చదివి వినిపిస్తున్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గారు ఈ హదీస్‌ని తెలియజేస్తున్నారు. قالت فقدت النبي صلى الله عليه وسلم ذات ليلة. ఒకరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ఇంట్లో కనిపించలేదు. అత్లుబుహు ఫఖరజ్తు అత్లుబుహు. నేను ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. ఫైదా హువ బిల్ బకీఅ. ఎప్పుడైతే ఆయన బకీ ప్రాంతంలో, బకీ ఇదేంటిది? బ మదీనాలో ఉన్నటువంటి కబరస్థాన్. రాఫిఉన్ రసహు ఇలస్సమా. ఆకాశం వైపుకు తలెత్తి అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉన్నారు. అయిపోయింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటికొచ్చారు. ఈలోపు ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన విషయం అర్థమవుతుంది. అప్పుడు ప్రవక్త గారన్నారు, ఫకాల యా ఆయిషా అకుంతి తఖాఫీన అన్ యహీఫ అల్లాహు అలైకి వ రసూలు. అల్లా మరియు ఆయన ప్రవక్త నీకు మోసం చేస్తారు అని నువ్వు భావిస్తున్నావా అని అడుగుతారు. قالت قد قلت ما بي ذلك ولكني ظننت أنك أتيت بعد نسائك. ప్రవక్త గారు నాకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేవు. కానీ మీరు మిగతా భార్యల వద్దకు ఏమన్నా ఎళ్లారేమో అని నేను అనుకున్నాను అని ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు అంటారు. అయితే ప్రవక్త గారు తెలియచేశారు, ఫకాల్ ఇన్నల్లాహ తఆలా యంజిలు లైలతన్ నిస్ఫి మిన్ షాబాన ఇల సమాఇ దునియా ఫయగ్ఫిరు లి అక్సర మిన్ అదది షారి గనమి కల్బిన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షాబాన్ నెల 15వ తారీఖున భూమి మీద ఉన్నటువంటి ఆకాశానికి చేరుకుంటాడు. బనూ కల్బ్ అది ఒక పెద్ద సమాజం. వాళ్ళు చాలా గొర్రెలను పెంచేవాళ్ళు. ఆ గొర్రెలకు సమానమైనటువంటి, ఆ గొర్రెల వెంట్రుకలకు సమానమైనటువంటి పాపాలను, మనుషుల యొక్క పాపాలన్నిటిని కూడా క్షమించి వేయటం జరుగుతుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నట్టుగా ఇక్కడ ఒక హదీసు ఉంది. మరి ఈ హదీసు ఇబ్నే మాజా గ్రంథంలో ఉంది. మరి హదీసు దాని పుట్టు పూర్వోత్తరాలు ఆరా తీసినప్పుడు ఏం తేలింది? ఈ హదీసు బలహీన హదీసు. జయీఫ్ అంటే బలహీనము. బలహీన హదీసులకు ఆరాధనలో, పద్ధతుల్లో, సిద్ధాంతాల్లో ఉపయోగపడవు. ఏదన్నా విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం, అవగాహన కోసం ఏదన్నా ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు. కానీ ఒక ఆరాధన ఈ హదీసుని ఆధారంగా చేసుకొని ఏ ఆరాధన కూడా మనం ఆచరించటానికి అనుమతి లేదు